హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ చిన్న టాపిక్ తోటి మీ ముందుకు వస్తున్నాను. ఇది కాంకర్డ్ అని అంటే అగ్రిమెంట్ అని అంటే ఒప్పందము అని అన్నట్టు. సో ఒప్పందము గ్రామర్లో ఏంటి, ఎవరెవరి మధ్యలో ఒప్పందం అనేటువంటి దాన్ని ఈరోజు మనం ఈ టాపిక్లో తెలుసుకోబోతున్నాం. ఎలాంటి ఇంగ్లీషు పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులైనా కానీ ఒక్కొక్కసారి ఎవరైనా మాట్లాడుతున్నా, ఏదైనా సెంటెన్స్ రాసినా దాంట్లో అయ్యో ఏదో తప్పున్నట్టుగా ఉంది అన్నటువంటి ఒక భావన వాళ్ళకు కలుగుతుంది. ఆ సెంటెన్స్ని చదివినప్పుడు కానీ లేకపోతే వింటూ ఉన్నప్పుడు కానీ. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎగ్జాంపుల్స్ని మనం ఇప్పుడు గమనిస్తే, రాజు అండ్ హరి ఈజ్ గుడ్ ఫ్రెండ్స్ అని అన్నాం. రాజు అండ్ హరి ఈజ్ గుడ్ ఫ్రెండ్స్. ఇక్కడ రాజు అండ్ హరి అనేటువంటిదేమో ఇద్దరున్నారు, ఈజ్ అనేటువంటిదేమో ఒకరి గురించి చెప్తోంది. ఇది ఏ విధంగా కరెక్ట్ అవుతుంది అనేది మనకు ఒక్కసారి ఇదేదో లోపం ఉన్నటువంటి సెంటెన్స్ లాగా తెలుస్తుంది. రాజు హరి ఇద్దరు మంచి మిత్రుడు అని అంటామా, మిత్రులు అని అంటామా? మిత్రులు అని అంటాం, అది కరెక్ట్ సెంటెన్స్. కానీ మిత్రులు అని చెప్పేటువంటి పదం ఇక్కడ లేదు, అది రాంగ్ ఉంది అనేది. సో ఇక్కడ ఆర్ ఉంటే సరిపోతుంది అనేది అందరి ఫీలింగ్. ఇంట్రడక్షన్ ఆఫ్ టాపిక్స్ ఆర్ ఎక్సలెంట్ అని అన్నాడు. ఇక్కడ ఇంట్రడక్షన్ అంటే పరిచయం. వేటి పరిచయము అంటే టాపిక్స్ యొక్క పరిచయం. అక్కడ మేజర్గా పరిచయం అనేటువంటిది ఇంపార్టెంట్ మనకు. కానీ ఇక్కడ ఆర్ అనేటువంటిది వర్బ్గా ఉంది. సో వర్బ్ ఆర్ ఇది సూటబుల్గా లేదు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటిది ఒకవేళ ఈజ్ ఉంటే కరెక్టు అనేది అభిప్రాయం, కరెక్ట్గా ఉండేటువంటి పద్ధతి. ఇంట్రడక్షన్ ఆఫ్ టాపిక్స్ ఈజ్ ఎక్సలెంట్ అని అంటే దట్ ఈస్ ద రైట్ సెంటెన్స్. అండ్ ద థర్డ్ వన్ యూ సీ, ఎగ్స్ ఈజ్ ద బెస్ట్ ప్రోటీన్ ఫుడ్ అని అన్నాం. ఎగ్స్ అనేటేనేమో ప్లూరల్గా ఉంది, ఇక్కడ ఈజ్ అనేటేనేమో సింగులర్గా ఉంది, వర్బ్ సింగులర్గా ఉంది. కాబట్టి ఇక్కడ కూడా మనకు రాంగ్ అనిపిస్తుంది. రైట్ సెంటెన్స్ ఏంటి అని అంటే ఎగ్స్ ఆర్ ద బెస్ట్ ప్రోటీన్ ఫుడ్. యు అనేటువంటి ఈ యొక్క సబ్జెక్ట్ పదానికి ఈజ్ అనేటువంటి ఈ వర్బు సూటబుల్ కాదు. ఇక్కడ కూడా రాంగ్ ఇది. యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అంటే రైట్ సెంటెన్స్. కానీ యు ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ అంటే మనకేదో తేడాగా అనిపిస్తుంది. ద గర్ల్స్ సింగ్స్ వెరీ మెలోడియస్లీ అని అన్నాడు. ఇక్కడ కూడా గర్ల్స్ అనేటువంటిది ప్లూరల్లో ఉన్నటువంటి సబ్జెక్ట్. సింగ్స్ అనేటువంటిది వర్బ్స్లో సింగులర్గా ఉండేటువంటి సబ్జెక్ట్. కానీ ఇక్కడ ఇది తప్పు. ఇక్కడ రైట్ ఉండాల్సినటువంటిది ఏంటిదనంటే సింగ్ అనేటువంటి వర్బ్ ఉంటే కరెక్ట్ అవుతుంది. ద గర్ల్స్ సింగ్ వెరీ మెలోడియస్లీ అని అంటే కరెక్ట్. ఇట్లా సెంటెన్సెస్లో రాంగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటిది అని అంటే ఫస్ట్ ఉండేటువంటి అన్నీ కూడా ఇది సబ్జెక్టు పదాలు. ఎగ్స్ అనేది, యు అనేది, ది గర్ల్స్ అనేటువంటిది, ఇంట్రడక్షన్ ఆఫ్ టాపిక్స్ అనేటువంటిది, రాజు అండ్ హరి అనేటువంటివి సబ్జెక్టు పదాలు. సబ్జెక్టు పదానికి తగినట్టుగా వర్బ్ ఉండాలి. ఈజ్ అనేటువంటిది, ఆర్ అనేటువంటిది, ఇక్కడ వచ్చినటువంటి సింగ్స్ అనేటువంటివి ఇవన్నీ వర్బ్స్. సో వర్బ్స్ అనేటువంటివి ఎప్పుడు కూడా సూటబుల్గా ఉంటే సెంటెన్స్ కరెక్ట్గా ఉంటుంది అని తెలుస్తుంది. సో పైన చూసినటువంటి ఎగ్జాంపుల్స్ ద్వారా మనము ఇక్కడ కొన్ని విషయాల్ని అబ్జర్వ్ చేయవచ్చు.
బేసికల్గా కాంకర్డ్ అంటే ఏంటి? కాంకర్డ్ మీన్స్ ఇట్ ఈజ్ అగ్రిమెంట్, ద అగ్రిమెంట్ బిట్వీన్ ద సబ్జెక్ట్ అండ్ వర్బ్. వర్బ్కి సబ్జెక్ట్కి అంటే సబ్జెక్టును వర్బ్తో అగ్రీ చేయించే విధంగా రెండిటి మధ్యలో అనుకూలంగా ఉండేటువంటి దానినే కాంకర్డ్ అని అంటారు. ఉదాహరణకి తెలుగులో చెప్పుకున్నా కానీ మనం నా మిత్రుడు వస్తారు అని అంటామా, వస్తాడు అని అంటామా? వస్తాడు అని జనరల్ సెన్స్లో వాడతాం. వస్తారు అనేటువంటిది గౌరవంగా వాడతాం, అది వేరే. ఫర్ ఎగ్జాంపుల్, మా యొక్క బంధుమిత్రులందరూ వస్తారు అని అంటామా, వస్తాడు అని అంటామా? వస్తారు అని అంటాము. ఎందుకంటే బంధుమిత్రులు అందరూ అనేటువంటిది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తాడు అని మాత్రం మనం. దట్ ఈస్ సో కాంకర్డ్ అంటే అదే ఇక్కడ అగ్రిమెంట్ బిట్వీన్ ద సబ్జెక్ట్ అండ్ వర్బ్. ఈ అగ్రిమెంట్ ఎట్లా ఉండాలి అనేటువంటిది మనకు పాయింట్స్లో చూసాం. సెకండ్ పాయింట్లో ఇట్ షుడ్ అగ్రీ ఇన్ పర్సన్, నంబర్ అండ్ జెండర్ అని అన్నాం. పర్సన్ అంటేనేమో వ్యక్తి, అంటే సింగులర్ పర్సన్, సింగులర్ నంబర్. నంబర్ అనేటువంటిది సింగులర్ నంబర్, ప్లూరల్ నంబర్. పర్సన్ అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అనేటువంటి ప్రొనౌన్స్ ఉన్నాయి. ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్గా ఫస్ట్ పర్సన్గా ఉండేటువంటి వర్బ్ ఉండాలి అట్లా. అండ్ నంబర్ అంటేనేమో సింగులర్ నెంబర్లో సబ్జెక్టు ఉంటే సింగులర్ నెంబర్లోనే వర్బ్ ఉండాలి అనేటువంటిది. పైన మన ఎగ్జాంపుల్స్ చూస్తే ఎగ్స్ ఆర్, ఎగ్స్ అనేటువంటిదేమో ప్లూరల్ నెంబర్లో ఉండే సబ్జెక్టు, ఆర్ అనేటువంటి వర్బ్ కూడా ప్లూరల్లోనే ఉండాలి అనేది. అందుకే ఎగ్స్ ఈజ్ అని రాసినప్పుడు ప్లూరల్ సబ్జెక్ట్ అయింది, సింగులర్ వర్బ్ అయింది, అగ్రిమెంట్ లేదు, తప్పుగా ఉంది. సో దట్ ఈస్ సో మెయిన్గా ఇక్కడ అగ్రిమెంట్లో పర్సన్ కంటే కూడా నంబర్లో వర్బ్ అనేటువంటిది అగ్రి కావాలి. అంటే ఫస్ట్ సింగులర్ నెంబర్లో ఉండే సబ్జెక్ట్ ఉంటే సింగులర్ నెంబర్ వర్బ్ ఉండాలి. ప్లూరల్ నెంబర్లో ఉండేటువంటి సబ్జెక్ట్ ఉంటే ప్లూరల్ నెంబర్లో ఉండేటువంటి వర్బ్ ఉండాలి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. జెండర్ ఈజ్ కామన్. జెండర్ అనేటువంటిది ఫెమినైన్, మ్యాస్కులైన్ జెండర్స్. జెండర్స్ అనేటువంటివి ఫెమినైన్, మాస్కులైన్, న్యూట్రల్ జెండర్స్ అనేటువంటివి ఉంటాయి. కానీ ఈ జెండర్స్ ఆటోమేటిక్గా అవి కనెక్ట్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే వర్బ్స్లో జెండర్స్ లేవు కాబట్టి. సో మెయిన్గా ఇక్కడ అగ్రిమెంట్ అనేటువంటిది మనకు నంబర్లో అగ్రీ కావాలి, సబ్జెక్ట్ అండ్ వర్బ్. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్. రెండవది, యాక్చువల్లీ ద సబ్జెక్ట్ డిటర్మైన్స్ ది వర్బ్. సబ్జెక్ట్ అనేటువంటిది వర్బ్ ఏ నెంబర్లో ఉండాలి అనేటువంటిది డిటర్మైన్ చేస్తుంది. అంటే సబ్జెక్ట్ను బట్టే మనం వర్బ్ని వాడాలి అనేటువంటిది. సో ఈ పాయింట్లను బేస్ చేసుకొని మనం ఏం చేస్తామనంటే అగ్రిమెంట్ని తయారు చేస్తాం. అందుకే ఫస్ట్ సబ్జెక్ట్ అంటే ఏంటిది ఒకసారి చూద్దాం. సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటే యాక్చువల్లీ సబ్జెక్ట్ ఈజ్ ఎ వర్డ్ ఆర్ వర్డ్ గ్రూప్ that performs a work, or sometimes in passive voice something is done to the subject. అంటే బేసికల్గా సబ్జెక్ట్ పదం అనేటువంటిది ఒక పనిని నిర్వహిస్తుంది, లేదంటే తనకి ఎలాంటి పని జరిగింది అని తెలిపేటువంటిది. ద సబ్జెక్ట్ మే బీ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. మనం ఇప్పుడు అబోవ్ ఎగ్జాంపుల్స్లో చూసినప్పుడు కొన్ని నౌన్స్ ఉన్నాయి, కొన్ని ప్రొనౌన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్ అనేటువంటిది నౌను, యు అనేటువంటిది ప్రొనౌన్. అందుకు సబ్జెక్ట్ మే బీ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్, ఏదైనా కావచ్చు. నెక్స్ట్, సబ్జెక్ట్ మే బీ సింగులర్ ఆర్ ప్లూరల్, అంటే ఏకవచనంలో ఉండవచ్చు సబ్జెక్టు, లేదంటే బహువచనంలో ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్ అనేటువంటిది అక్కడున్న సబ్జెక్టు ప్లూరల్ నంబర్లో ఉంది. అట్లాగే రాజు
అండ్ రాజేష్ అనేటువంటివి నౌన్స్ ఇద్దరు ఉన్నారు, అంటే ప్లూరల్ నెంబర్లో ఉంది. అట్లాగే ఇంట్రడక్షన్ ఆఫ్ ది టాపిక్స్ అన్నటువంటి దాంట్లో ఇంట్రడక్షన్ అన్నటువంటిది నౌను సింగులర్గా ఉంది. ఇట్లా ఒక సబ్జెక్ట్ పదము ఇట్ మే బి ఏ సింగులర్ వన్ ఆర్ ప్లూరల్ వన్. అండ్ ఆల్సో ఏ సబ్జెక్ట్ వర్డ్ ఈజ్ ఏ సింగిల్ వర్డ్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అంటే సబ్జెక్ట్ పదం అనేటువంటిది సింగులర్లో ఉన్నా ప్లూరల్లో ఉన్నా ఒక్క పదంగా ఉండవచ్చు, గ్రూప్ ఆఫ్ వర్డ్స్గా ఉండవచ్చు, అంటే పదాల యొక్క సముదాయంగా ఉండవచ్చు. ఉదాహరణకి ఇంట్రడక్షన్ ఆఫ్ ది టాపిక్స్ అన్నటువంటి దాంట్లో 3 పదాలు ఉన్నాయి, కానీ అది సింగులర్ నంబర్లో ఉండేటువంటి నౌన్. ఎగ్స్ అన్నటువంటి ఇంకొక సబ్జెక్ట్ పదం ఉంది ఒక సెంటెన్స్లో, అది సింగిల్ వర్డ్గా ఉండేటువంటి ప్లూరల్లో ఉండే నౌన్. In this way, a noun or a pronoun may be subjects, they may be in singular or plural numbers, and they may be in a single word or a phrase, group of words. ఫ్రేజ్గా కూడా ఉండవచ్చు. ఇది సబ్జెక్టు గురించి. అంతేకాకుండా సబ్జెక్టుల్లో మనకి ప్రనౌన్సే వస్తే, ప్రనౌన్స్ అనేటువంటివి మనకు ముఖ్యంగా 7 ఉంటాయి. 7 ప్రనౌన్స్ సబ్జెక్టులుగా వస్తాయి. అవి ఇక్కడ మనకిచ్చినటువంటి చార్టులో చూస్తే హీ, షీ, ఇట్ అనేటువంటివి 3 పర్ఫెక్ట్లీ సింగులర్ సబ్జెక్ట్స్ ప్రనౌన్స్. ఐ అనేటువంటిది సమ్టైమ్స్ ఇట్ ఈజ్ ఎ ప్లూరల్, సమ్టైమ్స్ ఇట్ ఈజ్ ఎ సింగులర్. వెన్ యూ గో ఇన్ టు స్ట్రక్చర్ యూ నో దట్. టెన్సెస్ని బట్టి ఇది ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ దిస్ ఈజ్ సింగులర్. అట్లాగే ప్రనౌన్స్లో ప్లూరల్స్ ఏవి అని అంటే వి అనేది, యు అనేది, దే అనేది. యు అనేది ఇంగ్లీష్లో ఎప్పటికీ ప్లూరల్ సబ్జెక్టుగానే మనం తీసుకుంటాము. ఇక అన్ని నౌన్స్ సింగులర్స్ ప్లూరల్స్ ఏ వచ్చినా కానీ సబ్జెక్ట్ పదాలుగా ఉంటాయని ఇంతకుముందే చెప్పుకున్నాము. ఇప్పుడు కొన్ని వర్బ్స్ గురించి చూద్దాం. ఏవి సింగులర్ వర్బ్స్, ఏవి ప్లూరల్ వర్బ్స్, ఏవి ప్రజెంట్ టెన్స్లో ఉంటాయి, ఏవి పాస్ట్ టెన్స్లో ఉంటాయి అని చూద్దాం. వర్బ్స్లో ఫస్ట్ బీ ఫార్మ్స్ చూద్దాం. బీ ఫార్మ్స్లో సింగులర్ నంబర్స్లో ఉండేటువంటివి ఈజ్, యామ్, తర్వాత ఐ అనేటువంటిది. ఐ అనేది ఒక్క యామ్ని మాత్రమే తీసుకుంటుంది. యామ్ అనేది ఒక ఐ సబ్జెక్టుతో మాత్రమే ప్రజెంట్ టెన్స్లో వస్తూ ఉంటుంది. అట్లాగే పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్లోనే ప్లూరల్గా ఆర్ అనేటువంటిది బీ ఫామ్ వస్తుంది. అంటే ఎలాంటి ప్లూరల్ సబ్జెక్టు వచ్చినా కానీ, సబ్జెక్ట్ ప్లూరల్ నంబర్లోది ఉన్నా కానీ, అది ప్రనౌన్స్ కావచ్చు, నౌన్స్ కావచ్చు, ప్లూరల్ నంబర్లో వస్తే ప్రజెంట్ టెన్స్లో తీసుకోవాల్సి వస్తే అది ఆర్ని తీసుకోవాలి. అట్లాగే పాస్ట్ టెన్స్లో బీ ఫార్మ్స్లో సింగులర్గా అయితేనేమో వాజ్ని తీసుకుంటాం. అంటే సింగులర్ సబ్జెక్ట్స్ వస్తే అది పాస్ట్ టెన్స్ అయితే వాజ్ అనేటువంటిది సూటబుల్గా ఉంటుంది, అగ్రి అవుతుంది. అట్లాగే ప్లూరల్ సబ్జెక్ట్స్ నౌన్స్ కానీ ప్రనౌన్స్ కానీ ప్లూరల్గా వచ్చి అది పాస్ట్ టెన్స్ అయితే అగ్రిమెంట్ కొరకు వర్ అనేటువంటి బీ ఫామ్ని తీసుకోవాలి. ఇన్ ద సేమ్ వే హ్యావ్ ఫామ్స్లో 3 ఉంటాయి. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. ప్రజెంట్ టెన్స్లో హ్యావ్, హ్యాజ్ వస్తాయి. ఇందులో హ్యాజ్ అనేటువంటిది సింగులర్ కాబట్టి సింగులర్ సబ్జెక్ట్స్ తోటి తీసుకోవాలి. హ్యావ్ అనేటువంటిది ప్లూరల్ కాబట్టి ప్లూరల్ సబ్జెక్ట్స్ తోటి అగ్రిమెంటు కరెక్ట్గా ఉంటుంది ప్రజెంట్ టెన్స్లో. ఇక పాస్ట్ టెన్స్లో హ్యావ్ యొక్క ఫాము హ్యాడ్ ఉంటుంది. ఇది సింగులర్స్ తోటైనా ప్లూరల్స్ తోటైనా కానీ హ్యాడ్నే వాడాలి. అండ్ డూ ఫామ్స్లోనికి వస్తే డూ ఫామ్స్ అనేటువంటివి డూ, డస్, డిడ్. ఇందులో ప్రజెంట్ టెన్స్లో డస్, డూ వస్తాయి. డస్ అనేటువంటి సింగులర్ ఫాము కాబట్టి సింగులర్
సబ్జెక్ట్స్ తోటి వాడాలి. సింగులర్ నౌన్స్ మరియు హీ షీ ఇట్ అయినటువంటి సింగులర్ ప్రనౌన్స్ తోటి వాడాలి. ఇక ప్లూరల్స్ అయితేనేమో ఐ వి యు అనేటువంటి వాటితోటి డూను వాడతాము. ఐ ఇక్కడ ప్లూరల్గా కన్సిడర్ చేయబడుతుంది కాబట్టి ఐ తోటి డూయే వాడతాం. ఇది ప్రజెంట్ టెన్స్లో. పాస్ట్ టెన్స్లో మాత్రం డిడ్ అనేటువంటిది ఉంటుంది. డిడ్ అనేది సింగులర్ సబ్జెక్ట్స్ తోటి ప్లూరల్ సబ్జెక్ట్స్ తోటి ఈక్వల్గా వాడబడుతుంది. అదే సింగులర్ అదే ప్లూరల్ కాబట్టి అగ్రిమెంట్ కరెక్ట్గానే ఉంటుంది. ఈ విధంగా వర్బ్స్ని వాడాలి. కానీ ఒక్క ఇంపార్టెంట్ నోట్ ఏమిటి అని అంటే ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో హీ షీ ఇట్ అనేటువంటి సింగులర్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు మరియు ఎలాంటి సింగులర్ నౌన్స్ సబ్జెక్ట్స్గా వస్తే వాటితో పాటుగా విఎస్ ఫామ్ని వాడాలి. అంటే వర్బ్ సింగులర్ ఫామ్ని వాడాలి. ఉదాహరణకి రైట్స్, గోస్, ఈట్స్, సింగ్స్, హెల్ప్స్. ఈ విధంగా ఎస్ ఫాము చివరిలో ఉండేటువంటి బేసిక్ వర్బ్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సింగులర్ సబ్జెక్ట్స్ తోటి వాడాలి. మిగతావి మోడల్ వర్బ్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి. వీటన్నిటినీ మనము ఈ రూల్స్ అన్నిటినీ ఈ అగ్రిమెంట్ని కొన్ని సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేస్తూ తెలుసుకుందాం. ప్రాక్టీస్లో ఈ సెంటెన్సెస్ని గమనిస్తే సబ్జెక్ట్కి వర్బ్కి నంబర్లో ముఖ్యంగా అగ్రిమెంట్ ఉండటాన్ని కాంకర్డ్ అని అంటాం. ఆ అగ్రిమెంట్ ఉందా లేదా, దాన్ని ఎలా అగ్రీ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. రమేష్ అండ్ రాజేష్ అనేది ఇక్కడ సబ్జెక్టు దిస్ ఈజ్ ప్లూరల్. ఈ ఫస్ట్ చూసుకోవాలి సబ్జెక్ట్ ఎలా ఉంది, సింగులరా ప్లూరలా. సో సబ్జెక్ట్ ఈజ్ ప్లూరల్, సో వీ వాంట్ వర్బ్ ఆల్సో ప్లూరల్ ఇన్ నంబర్. కానీ ఈజ్ అనేది మనం చెప్పుకున్నాము సింగులర్ కాబట్టి ప్లూరల్ సబ్జెక్ట్కి సింగులర్ వర్బ్కి అగ్రిమెంట్ లేదు. సో ఇక్కడ మార్చాలి అని అంటే ప్లూరల్ వర్బ్ని తీసుకుంటే అగ్రీ అయిపోతుంది. కాబట్టి రమేష్ అండ్ రాజేష్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అనేటువంటిది కరెక్ట్. నౌ ఇట్ ఈస్ ఇన్ అగ్రిమెంట్ విత్ సబ్జెక్ట్. వన్ ఆఫ్ మై టీచర్స్ ఆర్ రిటైరింగ్ టుడే. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడ తప్పు చేస్తూ ఉంటారు. ఇక్కడ సబ్జెక్ట్ పదం ఏంటిదనంటే వన్ ఆఫ్ మై టీచర్స్. వన్ ఆఫ్ మై టీచర్స్ అని అంటే టీచర్స్లో ఒక్కడు. ఇక్కడ ఇది గ్రూపు, ఈ గ్రూప్లో ఇతను ఒక్కడు అని అన్నట్టు. అంటే సబ్జెక్టు ఇక్కడ సింగులర్గా ఉంది. మనకు సబ్జెక్ట్ పదం అనేటువంటిది ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్గా ఉన్నప్పటికీ సబ్జెక్ట్ ఈజ్ సింగులర్. ఇక్కడనే ఇలాంటి సబ్జెక్ట్స్ దగ్గరనే చాలా చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం, అగ్రిమెంట్ని కరెక్ట్గా చెయ్యం. కాబట్టి వన్ ఆఫ్ మై టీచర్స్ అంటే టీచర్స్లో ఒకరు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. వన్ అనేటువంటిది ఒక్కడు సింగులర్గా ఉన్నటువంటి సబ్జెక్ట్. అందుకే ఇక్కడ వర్బ్ కూడా ఏముండాలి అని అంటే సింగులర్గా ఉండాలి, అప్పుడు కరెక్ట్ అవుతుంది. అందుకే దీన్ని ఈజ్గా తీసుకోవాలి. సో వన్ ఆఫ్ మై టీచర్స్ ఈజ్ రిటైరింగ్ టుడే. కానీ చాలామంది ఇక్కడ ఉండేటువంటి టీచర్స్ ప్లూరల్లో ఉంది కదా కాబట్టి దాన్నే ప్లూరల్ సబ్జెక్ట్ అని అగ్రిమెంట్ని ప్లూరల్లో చేస్తూ ఉంటారు. బట్ ఇట్ ఈజ్ రాంగ్. వన్ ఆఫ్ మై బ్రదర్స్ అంటే నా బ్రదర్స్లో ఉన్నటువంటి ఒక్కడు అని అన్నట్టు. అంటే అక్కడ సింగులర్. ఓకే, వన్ ఆఫ్ ది ఫ్లవర్స్, ఫ్లవర్స్లో ఉన్నటువంటిది ఒక్కటి. వన్ ఆఫ్ ద కార్స్ అంటే కార్స్లో ఉన్నటువంటి ఒక్కటి, అది అన్నట్టు. కాబట్టి ఇది వన్ ఆఫ్ ఏ గ్రూప్ అనేటువంటిది ఎప్పుడూ సింగులర్ సబ్జెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఆ 500 రూపీస్ అని అన్నాడు. ఆ 500 రూపీస్ మనీ ఎప్పుడు కూడా అన్కౌంటబుల్, మనీ ఎప్పుడు కూడా సింగులర్. దాన్ని మనము రూపీస్లో కౌంట్ చేస్తాం.
కానీ యాక్చువల్గా అది మనీ ఈజ్ అన్కౌంటబుల్. ఇట్లా రూపీస్లో కౌంట్ చేస్తూ ఉన్నప్పుడు దాన్ని సింగులర్గా వాడాలి. పైగా ఆ 500 రూపీస్ అన్నట్టు ఒకే ఒక్క 500 రూపాయలు. ఏ అనేటువంటిది సింగులర్ ఆల్వేస్. సో ఈ సబ్జెక్టు సింగులర్ సబ్జెక్టు, వర్బ్ ప్లూరల్గా ఉంది, అగ్రిమెంట్ లేదు. సో దీన్ని కూడా సింగులర్ చేసేయాలి. దెన్ ఇట్ ఈస్ కరెక్ట్. ఇప్పుడు సబ్జెక్ట్కి వర్బ్కి కాంకర్డ్ కుదిరింది. నెక్స్ట్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెయిదర్ నార్. నెయిదర్ నార్, ఎయిదర్ ఆర్ రెండు ముఖ్యమైనటువంటి కంజంక్షన్స్, కోరిలేటివ్ కంజంక్షన్స్. ఈ కంజంక్షన్స్ గురించి ఇంకా వివరంగా మనము కంజంక్షన్స్ టాపిక్లో మాట్లాడుకుంటాం. బట్ హియర్ యూ షుడ్ రిమెంబర్ దట్ these conjunctions when used to combine two subject words, the last subject should agree with the verb. That means ఏ సబ్జెక్ట్ పదం అయితే వర్బ్కు దగ్గరగా ఉంటుందో దాని యొక్క నంబర్ తోటి అగ్రి కావాలి అనేది రూల్. ఇక్కడ ఎయిదర్ ఆర్ తోటి కానీ నెయిదర్ నార్ తోటి కానీ. ఇక్కడ చూడండి, నెయిదర్ ద పేరెంట్స్ ఇది ఒక సబ్జెక్ట్ పదం, నార్ ద స్టూడెంట్ ఇది ఒక సబ్జెక్ట్. ఇందులో పేరెంట్స్ అనేటువంటిది ఈడ ప్లూరల్లో ఉంది, ఇక్కడ స్టూడెంట్ అనేటువంటిది సింగులర్గా ఉంది. రూల్ ప్రకారంగా రెండవ సబ్జెక్టు పదం యొక్క నంబర్ ఏదైతే ఉంటుందో అది సింగులర్గా ఉంటే వర్బ్ సింగులర్గా ఉండాలి, అది ప్లూరల్గా ఉంటే వర్బ్ ప్లూరల్గా ఉండాలి. ఇది సింగులర్ కాబట్టి దీంతో వర్బ్ యొక్క అగ్రిమెంట్ ఉండాలి. అంటే స్టూడెంట్ సింగులర్ కాబట్టి ఇక్కడ సింగులర్ వర్బ్ లేదు, అగ్రిమెంట్ లేదు. హ్యావ్ అనేది ప్లూరల్స్ తోటి వాడతామని మనం ఇంతకుముందే చార్ట్లో చూసాం. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఏంటిది అని అంటే హ్యాస్. నెయిదర్ ద పేరెంట్స్ నార్ ద స్టూడెంట్ హ్యాజ్ అటెండెడ్ ద మీటింగ్ అని అంటే కరెక్ట్గా ఉంటుంది. అట కాకుండా ఈ సబ్జెక్టు పదాలని మనం ఇట్లా తిప్పి రాసినాం అనుకోండి, నెయిదర్ ద స్టూడెంట్ నార్ ద పేరెంట్స్ అన్నప్పుడు ఇక్కడ పేరెంట్స్ రెండవ సబ్జెక్ట్ అయింది, నియరెస్ట్ టు ది వర్బ్ కాబట్టి అది ప్లూరల్లో ఉంది, అప్పుడు హ్యావ్ సూటబుల్గా ఉంటుంది. కానీ ఈ కేసులో ఇక్కడ హ్యాజ్ ఉంటే కరెక్ట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం ఈచ్ ఆఫ్ అస్ ఇది కూడా వన్ ఆఫ్ సంబడి, వన్ ఆఫ్ సంథింగ్, ఏ గ్రూప్ అన్నటువంటి పద్ధతిలో ఈచ్ ఆఫ్ అస్. అజ్ అని అంటే మనం, ఈచ్ అంటే ప్రతి ఒక్కరు, మనలోని ప్రతి ఒక్కరు అన్నట్టు డిస్ట్రిబ్యూషన్. ప్రతి ఒక్కరు అని అంటున్నాం, ప్రతి ఒక్కరు అంటే సింగులరే కదా, ఈచ్ అని అంటే సింగులర్. సో దిస్ సబ్జెక్ట్ ఈజ్ సింగులర్. ఇది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి వర్బ్ కూడా సింగులర్గా ఉండాలి, కానీ లేదు. హ్యావ్ అనేది ప్లూరల్ వర్బ్ కాబట్టి ప్లూరల్స్ తోటి వాడతాం. దిస్ ఈజ్ నాట్ ఇన్ అగ్రిమెంట్. ఇక్కడ హ్యాజ్ అని ఉంటే అప్పుడు కరెక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద అగ్రిమెంట్. వీ హ్యావ్ టు సీ ది సబ్జెక్ట్ అండ్ ఇట్స్ నంబర్ ఫస్ట్ అండ్ దెన్ చెక్ ది వర్బ్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ అగ్రిమెంట్ విత్ నంబర్, ఇన్ అగ్రిమెంట్ విత్ ద సబ్జెక్ట్ ఇన్ నంబర్ అని. ఇంకొక కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం ఇప్పుడు. 6 months అనేటువంటిది టైం కూడా ఎప్పుడు సింగులర్ కాబట్టి దాన్ని సింగులర్ నౌన్గా తీసుకోవాలి. సబ్జెక్ట్ ఇది సింగులర్లో ఉంది కాబట్టి వర్బ్ కూడా సింగులర్లో ఈజ్ అని తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. అట్లాగే ఎయిదర్ రాధా ఆర్ ఐ ఆర్ టు అటెండ్ ద ఫంక్షన్. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నెయిదర్ నార్ కానీ ఎయిదర్ ఆర్ కానీ ఈ రెండు వచ్చినప్పుడు రెండవ సబ్జెక్టుకు వర్బు అనేటువంటిది అగ్రి అయ్యి ఉండాలి అనేది రూల్. అంటే రెండవ సబ్జెక్ట్ ఇక్కడ ఐ అనే ఉంది కాబట్టి ఐతో పాటుగా ఎప్పుడు ప్రజెంట్ టెన్స్లో మనకు యామ్ అని మాత్రమే వస్తుంది. కాబట్టి ఎయిదర్ రాధా ఆర్ ఐ యామ్ టు అటెండ్ ద ఫంక్షన్ అనేటువంటిది కరెక్ట్. ఎయిదర్ ఆర్ అని అంటే ఇద్దరిట్లో ఎవరైనా ఒకరు అని అన్నట్టు. నెయిదర్ నార్ అని అంటే ఇద్దరిలో ఎవరూ కాదు.
అన్నటువంటి మీనింగ్ ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా సెకండ్ సబ్జెక్ట్ అగ్రిమెంటు వర్బ్ తోటి ఉండాలి. అండ్ ఎయిత్లో ద కింగ్ విత్ హిజ్ మినిస్టర్స్ హ్యావ్ గాన్ టు ద ఫారెస్ట్. కింగ్ విత్ హిజ్ మినిస్టర్స్ అంటే మినిస్టర్స్తో కలిసి కింగ్ అని అంటున్నాము. మెయిన్గా ఇక్కడ ఎవరు ఫారెస్ట్కి వెళ్ళింది అంటే రాజు. మిగతా వాళ్ళందరూ ఆయనతో పాటుగా వచ్చిన వాళ్ళు. రాజు వెళ్ళిండు, రాజుతో పాటుగా వాళ్ళు వచ్చిండ్రు. అంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేటువంటిది ద కింగ్ సింగులర్ నెంబర్లో ఉంది, బట్ నాట్ ద మినిస్టర్స్. ఇది కాదు, దిస్ ఈజ్ నాట్ సబ్జెక్ట్. కాబట్టి ఈ సబ్జెక్టు సింగులర్ నెంబర్లో ఉండేది వర్బ్ తోటి అగ్రి కావాలి, అంటే హ్యావ్ తోటి అగ్రి కావాలి. సింగులర్ సబ్జెక్టు ప్రజెంట్ టెన్స్లో పర్ఫెక్ట్లో తీసుకుంటే హ్యావ్ ఫామ్స్లో హ్యాజ్ వస్తుంది సింగులర్ సబ్జెక్ట్ తోటి, కానీ హ్యావ్ రాదు. కాబట్టి ద కింగ్ విత్ హిజ్ మినిస్టర్స్ హ్యాజ్ గాన్ టు ద ఫారెస్ట్ అనేది అగ్రిమెంట్లో ఉండేటువంటి వర్బ్ సబ్జెక్ట్. అట్లాగే రమేష్ యాజ్ వెల్ యాజ్, ఇది కూడా రమేష్ యాజ్ వెల్ యాజ్ రాజేష్ అని అంటున్నాం. యాక్చువల్గా మీనింగ్లో ఎండ్కి ఎలాంటి మీనింగ్ ఉంటుందో యాజ్ వెల్ యాజ్ కూడా అలాంటి మీనింగే ఉంటుంది. కానీ యాజ్ వెల్ యాజ్ను ఉపయోగించినప్పుడు ఎప్పుడు ఫస్ట్ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఏదైతే ఉంటుందో దాన్నే సబ్జెక్ట్గా పరిగణిస్తాం. దాంతోటే వర్బ్ అగ్రిమెంట్లో ఉండాలి. అంటే ఇక్కడ రమేష్ అనేటువంటిది ఫస్ట్ ఉండేటువంటి సబ్జెక్టు, ఇది సింగులర్ నెంబర్లో ఉంది కాబట్టి వర్బ్ కూడా సింగులర్ నెంబర్లో ఉండాలి. అప్పుడు ఈజ్ ఉంటే అది అగ్రిమెంట్లో ఉన్నట్టు, కాంకర్డ్లో ఉన్నట్టు. సో రమేష్ యాజ్ వెల్ యాజ్ రాజేష్ ఈజ్ టు అరైవ్ నౌ అని అన్నాం. దట్ ఈస్ ద కరెక్ట్ సెంటెన్స్. దెన్ ద లాస్ట్ వన్ ద న్యూస్ కమ్ అట్ 9 PM అని అన్నాం. మెయిన్ వర్బ్ ఇది. హెల్పింగ్ వర్బ్స్ లేవు, హ్యావ్ ఫార్మ్స్ లేదు, బీ ఫార్మ్స్ లేవు, డూ ఫార్మ్స్ లేవు. డైరెక్ట్గా మెయిన్ వర్బ్ వచ్చింది, అది ప్రజెంట్ ఫామ్లో ఉంది కాబట్టి ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. నోట్లో చెప్పాం మనం. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సింగులర్ నెంబర్లో ఉండే సబ్జెక్టు ఉంటే ఎస్ ఫామ్ వర్బ్ను వాడాలి అనేది. ద ఇంపార్టెంట్ నోట్ ఈజ్ దట్ న్యూస్ ఈజ్ ఆల్వేస్ సింగులర్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో న్యూస్ అనేటువంటిది ఎప్పుడు సింగులర్గా తీసుకుంటాం, ప్లూరల్గా ఉండదు. అంటే వార్త అన్నా వార్తలు అన్నా కానీ అదే పదాన్ని వాడతాం. అండ్ ఇట్ ఈజ్ ఆల్వేస్ సింగులర్ ఇన్ ఇంగ్లీష్. కాబట్టి ఇది సింగులర్ నెంబర్లో ఉండేటువంటిది సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ వర్బ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఏం రావాలి, ఎస్ ఫామ్ వర్బ్ రావాలి. సో ద న్యూస్ కమ్స్ అట్ 9 PM అనేటువంటిది కరెక్ట్ సబ్జెక్టు వర్బ్ అగ్రిమెంట్లో ఉండేటువంటి సెంటెన్స్. ఈ విధంగా కాంకర్డ్ అని అంటేనే సబ్జెక్టుతో వర్బ్ అగ్రిమెంట్లో ఉండటాన్ని కాంకర్డ్ అని అంటారు. సో వీటిని ఇంకా చాలా సెంటెన్సెస్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తెలుస్తుంటుంది. సో దిస్ ఈజ్ ద లెసన్ ఫర్ టుడే మై ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కితే నోటిఫికేషన్స్ అన్నీ మీకే వస్తాయి. Thank you for watching this video.